సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, ఈ రీతిగా అవకాశం కలుగజేసిన ప్రభువారికి, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన 7 శ్రేష్టమైన మాటలలో 2వ శ్రేష్టమైన మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించబోతున్నాము కనుక శ్రద్ధను వహించి ధ్యానంలోకి రావాల్సిందిగా మీ అందరితో మనం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త వైద్యుడైన లూకా గారు రాసిన 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఘోర ప్రాణు మీద వేలాడుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తితో వాగ్దానం చేస్తూ, ప్రామిస్ చేస్తూ, కమిట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఏమని కమిట్మెంట్ చేస్తూ ఉన్నాడంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. పిల్లరా, ఇంత శ్రేష్టమైన మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తికి ఇస్తున్నాడో మనము తెలుసుకోవాలి. ఈ యొక్క వ్యక్తిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఈ యొక్క వ్యక్తిలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయని మనమందరం నేర్చుకోవాలి కదా. మరి మనము ఆయనలో అసలుకి ఆ వ్యక్తి ఎవరు, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆయన ఎవరు అని మనము తెలుసుకోవాలని ఆసక్తులు కలవారమై ఉన్నట్లయితే, అదే లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనంలో చదివినట్లయితే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. అంటే ఈయనెవరో గొప్ప వ్యక్తి కాదు, అది ఎవరి దృష్టిలో, ఆ యొక్క సైనికుల దృష్టిలో వీరు నేరము చేసిన వారు. ఈ నేరము చేసిన వారు ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి కుడివైపున, యేసుక్రీస్తు ప్రభువారి ఎడం వైపున వేలాడబడటం జరుగుతూ ఉంది. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సమానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి పాపము, ఎటువంటి దుష్కార్యము, ఎటువంటి నేరము చేయలేదు. కానీ ఈ యొక్క నేరస్తులు ఎన్నో దుష్కార్యాలు, ఎన్నో నేరాలు, ఎన్నో అపరాధాలు చేసి ఈ శిక్షను పొందుకొని ఆ యొక్క కల్వరి శిలువలో, ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఆ యొక్క మ్రానుకి, ఆ యొక్క శిక్షకి గురయ్యారని మనము ఇక్కడ చూడగలం. అయితే పిల్లరా, ఆ యొక్క నేరస్తులలో ఒక నేరస్తుడి పైనైతే యేసుక్రీస్తు ప్రభువారు కనికరము చూపించలేదు, కానీ మరి 2వ నేరస్తుల మీద యేసుక్రీస్తు ప్రభువారు కనికరము కూడా చూపించాడు, దయ కూడా చూపించాడు, నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించాడు. నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటూ అని వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు, కమిట్మెంట్ చేశాడు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మొదటి నేరస్తుల్లో ఎందుకు ఆ పరదేశుకు తీసుకెళ్ళలేదు, 2వ నేరస్తుని ఎందుకు పరదేశుకు తీసుకెళ్ళాడు అని మనము ధ్యానించినట్లయితే, మొదటి నేరస్తుడు ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో మనం చదివినట్లయితే, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ మొదటి ఎడమ వైపు ఉన్న మొదటి నేరస్తుడు
ఎవరైతే నేరాలు చేసి, అపరాధాలు చేసి, అతిక్రమములు చేసి ఆ యొక్క శిక్షకు గురి అయిన ఈ యొక్క నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ, అపహాసిస్తూ, అవమానకరమైన మాటలు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసిస్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ మనము ఆ యొక్క రెండవ నేరస్తుని గురించి తెలుసుకోవాలని చాలాసేపటి నుంచి ఆసక్తి కలిగిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఏ క్వాలిటీస్ చూశాడో మనము ఇక్కడ నుంచి ఆ యొక్క క్వాలిటీస్ని చూస్తాము. మొదటి క్వాలిటీ ఆయనలో ఏముందంటే, ఆయన నేరము చేసి ఆయన యొక్క నేరముని కప్పు పెట్టుకోకుండా నేరమును ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సముఖంలో ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఆయన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, ఆయన ఏ నేరము చేయలేదని ఆ యొక్క శిలువ మ్రాను మీద నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప సాక్ష్యం అని నేను ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకములో 33.5 సంవత్సరాల కాలము జీవించి 3.5 సంవత్సరము ఈ యొక్క లోకంలో యెరూషలేము ప్రాంతంలో అనేక స్థలాల్లో పరిచర్య 3.5 సంవత్సరాలు చేసినప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించినట్టు కానీ, యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచినట్టు కానీ మాట్లాడిన విధంగా మనము చూడలేదు. కానీ ఈ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు అని ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రెండవ నేరస్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా మనము ఆయనలో ఉన్న క్వాలిటీ నేర్చుకోవాలంటే, చూడాలంటే, చదవాలంటే, వినాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన్ని ఆ యొక్క మ్రాను మీద నుండి ఒక నిత్య జీవాన్ని అనుగ్రహించాడంటే, ఆయన ఆ యొక్క కలువరి శిలువ మీద ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. పడ్డాడు పశ్చాత్తాపడ్డాడు. ఏమని పడ్డాడు? ఏమని పశ్చాత్తాపడ్డాడు? యేసు ప్రభువా, చదువుదాం. అదే 41వ వచనం, 42వ వచనము, 23వ అధ్యాయము 42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనమనెను. అంటే ఈయన చేసే ఈ యొక్క ప్రార్థనలో పశ్చాత్తాపము కలిగి ఉండట యేసుక్రీస్తు ప్రభువారు గమనించారు. ఆయనలో ఈ 3 క్వాలిటీస్లో యేసుక్రీస్తు ప్రభువారు చూసి, అందుకు ఆ యొక్క 43వ వచనంలో ఆ యొక్క కలువరి శిలువ మ్రాను మీద నుండి ఏం చేస్తున్నాడంటే ఆయనకి వాగ్దానం చేస్తూ, ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రామిస్ చేస్తున్నాడంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉన్నవని నిశ్చయముగా చెప్పుచున్నానని. చూడరా, యేసు క్రీస్తు ప్రభువారు లోనున్న అంతరంగాన్ని చూసే దేవుడు. ఈ లోకంలో పై రూపాల్ని ఎవరైతే చూస్తారేమో కానీ, పై మాటల్ని ఎవరైతే గమనిస్తారేమో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు. కనుక ప్రియులారా, ఈ యొక్క రెండవ నేరస్తుడు ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క మ్రాను మీద వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్న ఆ క్వాలిటీస్ని కనిపెట్టి ఆయనకి ఏం ఇచ్చాడంటే నిత్య జీవితాన్ని అనుగ్రహించాడు. ఆయనతో పాటు పరదేశకు ఒక టికెట్ని కన్ఫర్మ్ చేశాడు. పిల్లరా, నిజంగా అదే మనము చూసినట్లయితే సామెతలు 20 సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పిల్లరా, ఇక్కడ మనము 2 మాటలని, 2 వ్యక్తుల్ని మనం చూడగలం. ఏ వ్యక్తి అయితే తన యొక్క అతిక్రమములను
దాచిపెట్టుకొని వాటనుసారంగా నామకార్థంగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి వ్యక్తి రక్షకుడు. కానీ ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వారి మీద కనికరము చూపబడుతుంది, దయ చూపబడుతుందని ఇక్కడ సొలొమోను భక్తుడు ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. అనుదినము దేవాలయంలో కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని గమనించేవాడు, ప్రతి ఒక్కరిని చూసేవాడు, ప్రతి ఒక్కరిని. ఈ యొక్క నేరస్తుల్లో ఈ యొక్క రెండవ నేరస్తు కూడా కానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని దూషించినట్లుగా, అపహాసించినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారిని అవమానకరంగా మాట్లాడినట్టుగా మనము చూస్తాము. ఈ వాక్యము మనము చదవాల్సిందిగా మీ అందరితో నేను మనం చేస్తూ మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. ఇశ్రాయేలు రాజును క్రీస్తు ఇప్పుడు సిలువ వేయబడి దిగి వచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకోలేరు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించారు. అంటే ఆయనతో పాటు ఎవరెవరిని సిలువ వేయబడ్డారు? ఇద్దరు నేరస్తుల్ని సిలువ వేయబడటం జరుగుతుంది. ఈ యొక్క మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఈ యొక్క రెండవ నేరస్తుడు మొదటి నేరస్తుడిలాగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడంటే పిల్లరా నిందించాడు. శోధించే మాటలు, అపహాసించే మాటలు మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో గాయపరిచారు. అదే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం వచ్చేసరికి ఈ యొక్క రెండవ నేరస్తుడు మనసు ఏమైందంటే మారిపోయిందండి. ఎందుకు మారిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలువరి శిలువ మీద నుంచి ఏం మాట్లాడుతున్నాడు అని గమనించారు. చూద్దాము. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క గొల్గొతా కొండ మీద, ఆ యొక్క కపాలం అనే స్థలము దగ్గర, అదే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క యెరూషలేము ప్రాంతమంతటిలో యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టి, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్మి వేసి, యేసుక్రీస్తు ప్రభువారిని చెరసాలలో బంధించి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నో గాయాలకు గురి చేసి అందరినీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నప్పుడు యొక్క రెండవ నేరస్తుడు ఆయన సమీపంలో ఉండి ఆయన్ని గమనించి, ఆయన్ని చూసి ఆయన యొక్క మనసుని మార్చుకొని ఆయన పశ్చాత్తాపడినట్టుగా, ఆయన పాపాలను ఒప్పుకున్నట్లుగా, ఆయన యేసుని గురించి సాక్ష్యము ఇస్తున్నట్టుగా మనము ఈ యొక్క లూకా గారు రాసిన స్వార్థలో మనము చూడగలము. అందుకు ప్రియులారా, ఆయన నిత్య జీవాన్ని పొందుకున్నట్టుగా, పరదేశుకు చేరుకున్నట్టుగా మనము చూడగలము. ప్రియులారా, ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనము, ఎఫెసీయులకు 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది
నీ వలన కలిగింది కాదు, దేవుని వలనే కలిగింది. పిల్లారా, ఇక్కడ ఆ యొక్క రెండవ నేరస్తుడు ఎటువంటి వాక్య పరిచర్య చేయలేదు, ఎటువంటి బాప్తిసం పొందుకోలేదు, ఏ విధంగా కూడా ఆయన క్రియ చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి తన యొక్క పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని యాక్సెప్ట్ చేసి ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపపడి దేవుని యేసుక్రీస్తు ప్రభువారు పాదాల చెంత ఆయన్ని ఏం చేసుకున్నాడంటే ఆయన్ని కొమ్మరించుకున్నాడని. కనుక పిల్లల ఈ యొక్క ఆయనకి ఈ యొక్క పరదేశకు వెళ్ళే ఒక టికెట్ దొరికిందంటే ఆయన శక్తి చేత, ఆయన భక్తి చేత కాదు. కానీ పిల్లరా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించటం వల్ల ఆయనకి ఈ యొక్క పరదేశకు వెళ్ళటానికి ఈ యొక్క అవకాశము లభించింది. కనుక